హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డివ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. సో డివ్ ట్యాగ్ అంటే డివిజన్ ట్యాగ్ అని అర్థం. సో డివ్ ట్యాగ్ని ఒక బ్లాక్ మొత్తం కూడా మనం మాడిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఈజీగా బ్లాక్ మొత్తాన్ని మాడిఫై చేయొచ్చు. సో ఎగ్జాంపుల్తో చూద్దాం ఒకసారి. దానికోసం మనం బాడీ ట్యాగ్లో డివ్ ట్యాగ్ని అయితే తీసుకోవాలి. సో డివ్ ఓపెన్ ట్యాగ్, డివ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత డివ్ ట్యాగ్ మధ్యలో మనం కొన్ని ట్యాగ్స్ని అయితే తీసుకుందాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్, ఆ తర్వాత H1 ట్యాగ్ అంటే హెడ్డింగ్ ట్యాగ్, ఓకే H2 ట్యాగ్ కూడా తీసుకుందాం. సో H2 ట్యాగ్. సో ఇక్కడ పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నాను. అట్లాగే హెడ్డింగ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇద్దాం. H1 క్లోజింగ్ ట్యాగ్, సో H2 క్లోజింగ్ ట్యాగ్. వీటి మధ్యలో టెక్స్ట్ని అయితే పెడదాం. సో దిస్ ఈజ్ పారాగ్రాఫ్. సో ఈ ప్రతి ట్యాగ్లో కూడా నేను ఏదో ఒక టెక్స్ట్ని అయితే పెట్టాను. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని పెట్టాను. H1 ట్యాగ్లో హెడ్డింగ్ ట్యాగ్ బిగ్ అని పెట్టాను. H2 ట్యాగ్లో హెడ్డింగ్ ట్యాగ్ స్మాల్ అని చెప్పి పెట్టాను. సో ఇదంతా కూడా ఒక బ్లాక్ అనుకోవాలి. డివ్ ట్యాగ్ మధ్యలో ఉన్నదంతా కూడా బ్లాక్ అనుకోవాలి. సో ఇందులో చాలా ట్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, అయినా కూడా దీన్ని అంతటినీ కలిపి బ్లాక్ అనుకోవాలి. సో ఈ బ్లాక్ మొత్తానికి కూడా మనం ఒక్కసారిగా టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే ఒకేసారి అప్లై చేయొచ్చు. ఇంతకుముందు అయితే మనం పారాగ్రాఫ్ ట్యాగ్కి విడిగా అప్లై చేసేవాళ్ళం, హెడ్డింగ్ ట్యాగ్కి విడిగా అప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు డివ్ ట్యాగ్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒకేసారి అప్లై చేయొచ్చు. సో దానికోసం మనం డివ్ ట్యాగ్ లోపల ఐడి కానీ క్లాస్ నేమ్ కానీ ఇవ్వాలి. సో ఏది ఇచ్చినా పర్లేదు. ఐడి ఈజ్ ఈక్వల్ టు డెమో అని ఇచ్చాను నేను. సో డెమో ఇచ్చాను. సో ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్లో స్టైల్ ఓపెనింగ్ ట్యాగ్ తీసుకున్నాను, స్టైల్ క్లోజింగ్ ట్యాగ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి డెమో అని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఐడిలో నేమ్ ఏదైతే ఇస్తామో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐడి తీసుకున్నాం కాబట్టి మనం హ్యాష్ని యూజ్ చేయాలి. ఒకవేళ మనం క్లాస్ అని చెప్పి తీసుకుంటే ఇక్కడ డాట్ని యూజ్ చేయాలి. సో ఐడి కాబట్టి హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసాం. డెమో అంటే ఐడి నేమ్ ఇచ్చాం. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లూ తీసుకున్నాం, అట్లాగే టెక్స్ట్ కలర్ని వైట్ తీసుకున్నాం, బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఇక్కడ స్టైల్ని కూడా క్లోజ్ చేసాం. ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు రీలోడ్ చేశాను. ఇక్కడ చూశారు కదా, దిస్ ఈజ్ పారాగ్రాఫ్, హెడ్డింగ్ ట్యాగ్ బిగ్, హెడ్డింగ్ ట్యాగ్ స్మాల్. సో మొత్తం అన్నిటికీ కూడా టెక్స్ట్ కలర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, అంతా కూడా ఒకేసారి అప్లై అయింది. సో ఇప్పుడు డివ్ ట్యాగ్లో క్లాస్ కూడా తీసుకొని చూద్దాం. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డెమో అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ క్లాస్కి నేను డాట్ని అయితే యూజ్ చేయాలన్నాను కదా, ఒకవేళ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ క్లిక్ చేశాను, రీలోడ్ కూడా చేశాను. సో మనకి టెక్స్ట్ కలరు మారలేదు, బ్యాక్గ్రౌండ్ కూడా రాలేదు. అందుకని చెప్పి ఇక్కడ మనం క్లాస్కి డాట్ని అయితే యూజ్ చేయాలి. సో ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ చేశాను. క్లాస్కి డాట్ని యూజ్ చేస్తేనే మనకి అప్లై అవుతుంది. సో ఇక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు డాట్ డెమో అని మాత్రమే ఇవ్వాలి. ఐడి తీసుకుంటే హ్యాష్ డెమో అని ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తానికి కూడా టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫాంట్ స్టైల్స్ కానీ ఒకేసారి అప్లై చేయాలి అనుకుంటే ఇటువంటి డివ్ ట్యాగ్ని అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, డివ్ ట్యాగ్ని అయితే ఈ విధంగా యూజ్ చేయాలి.